నిన్ననే మా కేటీఆర్ క్లియర్ చెప్పారు. మా ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న పార్టీ కాబట్టి ఎవరు ఏ ఆలోచన ఉండగా చెప్పే అవకాశం ఉంది. కానీ దాన్ని బహిరంగ లేఖ ద్వారా కాకుండా పర్సనల్గా చెప్తే బాగుండదు మా కేటీఆర్ చెప్పారు కాబట్టి కేటీఆర్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాం. డెఫినెట్గా అంతిమంగా మా లీడర్ కేసీఆర్ గారు కేసీఆర్ గారు బాటలో మేము నడుస్తాం. 100% ఇక్కడే లేదు. రేపు కేసీఆర్ గారు ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశాన్ని ఫాలో చేసే మేమందరం కార్యకర్తలు. 99.9% కేసీఆర్ గారు ఆదేశాలు పాటించే వ్యక్తులు మాకుంటారు. సో కవిత లెటర్ గురించి నిన్ననే కేటీఆర్ గారు క్లియర్ చెప్పడం జరిగింది. సో ఆ కేటీఆర్ గారు వ్యాఖ్యలతో మేము అందరం ఎక్కివస్తాం. కొత్త పార్టీ పెడుతుందని చెప్పి ఒక అపోహ వచ్చింది. ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఏ పార్టీ పెట్టుకోవచ్చు. కానీ కేసీఆర్ గారు కూతురుగా పెట్టే పార్టీకి ఎంత వాల్యూ ఉంటుంది. కానీ ఆల్రెడీ కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి అది ఊహాజనితమే. పార్టీ పెట్టినప్పుడు మళ్ళీ ఆలోచన గురించి మాట్లాడదాం. దీంతోపాటు తెలంగాణ రాష్ట్రం సమితి ఏర్పడి 20 సంవత్సరాలు అయింది. మొన్ననే సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేసుకోవడం జరిగింది. తెలంగాణ ఆవిర్భావం అయ్యి 2014లో తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత ప్రతి సంవత్సరం ప్రభుత్వంలో జూన్ 2ను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం బ్రహ్మాండంగా చేసుకున్నాం. సో ఈరోజు ఎన్ఆర్ఐ అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ వాళ్ళ ఆహ్వానం మేరకు జూన్ 2వ తారీఖు నాడు ఈసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మా బీఆర్ఎస్ పార్టీ డలాస్లో ఏర్పాటు చేస్తుంది. డలాస్లో నిర్వహించే కార్యక్రమానికి మ్యాక్సిమం ఎమ్మెల్యేలు కేటీఆర్ గారితో పాటు మ్యాక్సిమం ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క డలాస్ సమావేశానికి వెళ్ళిపోతున్నాం. దానికన్నా ముందు న్యూయార్క్లో ఒక ప్రిలిమినరీ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది 31వ తారీఖు నాడు. సో దానికి కరీంనగర్ జిల్లా నుంచి నేను, నాతో పాటు రసమయ్య బాలకృష్ణ గారు మరియు కౌశిక్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే గారు ఈ జిల్లా నుంచి మేము డలాస్ యొక్క తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి అటెండ్ అవుతున్నాం. మేము 26వ రేపు సోమవారం సాయంత్రమే మేము న్యూయార్క్ చేరుకుంటాం. కేటీఆర్ గారు మోస్పాలి ఫస్ట్ నాడు డలాస్కి వస్తారు కాబట్టి ఈసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో కరీంనగర్ జిల్లా ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి మేమందరం కూడా సుమారు 10 నుంచి 11 రోజుల వరకు విదేశీ పర్యటనలో భాగంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం డలాస్లో అమెరికాకు అటెండ్ అవుతున్నాం. కాబట్టి ప్రజలందరికీ మీడియా ద్వారా తెలియజేసేది 10 నుంచి 12 రోజుల వరకు కూడా మేము అమెరికా పర్యటన ఉంటాం. కాబట్టి దానికి కరీంనగర్ ప్రజలు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.